అందరితో కూడిన ఆట పాటలు సరసత్తులు వాక్యం అంగీకరించిన లోబడలేని మనస్తత్వం ప్రతి తిరుగుబాటు చీకటి క్రియలని యేసు నామములో నిర్మూలమై పోవునుగా. అయ్యా నన్ను మమ్మల్ని నిర్వశపరచుకో, నీ కార్యాన్ని మహిమకరంగా జరిగిస్తావని నమ్మచ్చు. మమ్మల్ని సంపూర్ణంగా తగ్గించుకుని నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మంచి ఆరాధన జరిగించిన దేవాది దేవునికి, సంఘ పెద్దలకును, సహకరించిన ప్రతి ఒక్కరికి, పాటలు పాడిన వారికి, సాక్ష్యాలు చెప్పిన వారికి, ప్రార్థన చేసిన వారికి, వాక్యం చదివిన వారికి వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు పుస్తకము 2వ అధ్యాయం 7-8 వచ్చిన. తన పిన్న తండ్రి కుమార్తె అయిన హదస్స అను తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక, దర్శించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్తేరు తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ఉన్నప్పుడు, ఏమి లేని స్థితిలో ఎస్తేరు ఉన్నప్పుడు మొర్దెకై చేరదీశారు. హల్లెలూయా. ఆమె తల్లిదండ్రులు కోల్పోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొర్దెకై చేరదీసి హదస్స నుంచి ఎస్తేరుగా ఆమెను మార్చారు. హల్లెలూయా. ఎస్తేరు అనేటువంటి మాటకు నక్షత్రం అని అర్థము. హల్లెలూయా. అయితే ఇది ఈ నక్షత్రము హల్లెలూయా సర్వసాధారణమైనటువంటి నక్షత్రముల వలె, అన్ని నక్షత్రముల వలె కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్తేరు ఒక ప్రత్యేకింపబడినటువంటి నక్షత్రం. హల్లెలూయా. ప్రతి డిస్టర్బెన్స్ చేసి రక్తంలో కాలిపోవును గాక. హల్లెలూయా. అయితే ఈ ఎస్తేరును గురించినటువంటి చింతన ఆమె మొర్దెకైకున్నది. హల్లెలూయా. ఈ ఎస్తేరును వదిలిపెట్టలేక, విడిచిపెట్టలేక తన దీన స్థితిని చూసి అనున్నటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి మొర్దెకై ఏం చేశాడంటే ఆమెను తీసుకొని తనతో ఉండుటకు, పెంచుకున్నటకు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇదంతా జరిగిన తర్వాత ఒకానొక దినమున ఒక పిలుపు వచ్చింది. షూషాను కోట నుంచి ఒక పిలుపు వచ్చింది. హల్లెలూయా. కన్యకలందరూ కూడా ఆ కోటలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ కోటకు వెళ్ళవలసినటువంటి అర్హత హల్లెలూయా ఏంటిదంటే కన్యత్వము. ఆమేన్. హల్లెలూయా. వివాహమైన వారిని ప్రియ దేవుని బిడ్డలారా ఆ కోటలోనికి తీసుకుపోవడానికి వారు రాలేదు, కానీ కన్యకలుగా ఉన్న వారిని మాత్రమే ఆ కోటలోనికి తీసుకుపోవడానికి అక్కడ ఉన్నటువంటి వారు వచ్చారు. హల్లెలూయా. ఇలాంటి సమయంలో ఎస్తేరు, హదస్స అనబడుతున్నటువంటి ఎస్తేరును కూడా ఆ కోటలోనికి వారు తీసుకొని వెళ్ళారు. ఆ కోటలోనికి తీసుకుపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా ఆ కోటలో ఉన్నటువంటి షండు హేగేకు తన్ను తాను అప్పగించుకున్నట్లుగా రాజు ఆజ్ఞ ఇచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. మొర్దెకై దైవ సేవకునికి ప్రియ దేవుని బిడ్డలారా సూచన ఉన్నాడు. హేగే పరిశుద్ధాత్మ దేవునికి సూచన ఉన్నాడు.
వీరు కోటలోనికి ప్రవేశించబడిన తర్వాత వీరు హేగే వశము కావాలి, అది రాజాజ్ఞ. ఆమేన్, హల్లెలూయా. హేగే ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చిన వారందరినీ కూడా రాజుకు తగినట్టుగా సిద్ధపరుస్తారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 100 మంది స్త్రీలు, పెళ్లి కాని వారు, కన్యకలు, హల్లెలూయా, ఆ కోటలోనికి ప్రవేశించారు. అందరూ కూడా హేగే ఎదుట నిలబడ్డారు. అందరూ కూడా వారి వారి అందాన్ని చూపెడుతున్నారు, వారికి ఉన్నటువంటి ప్రతిభను బయటపెడుతున్నారు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కొన్ని 100 మంది కన్యకలందరూ కూడా షూషాను కోటలో నిలబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, కనీసము ఆ కోట వైపు చూడడానికి కూడా అర్హత లేని వారిని కోట లోపలికి తీసుకొని వచ్చారు దేవుడు. చదవదు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి భాగ్యము అక్కడ ఉన్న వారందరూ పొందుకున్నారు. కేవలం ఎస్తేరు మాత్రమే తల్లిదండ్రులు లేని దానిగా కనబడుతుంది కావచ్చు, కానీ ఇంకా అక్కడ రాయబడని వారు అనేకులు ఉండొచ్చు. హల్లెలూయా. ఒక ఎస్తేరు స్థితే దీనంగా కనబడుతుంది కావచ్చు, కానీ ఇంకా అంతకంటే దీనమైన వారు అక్కడ అనేక మంది కనబడచ్చు. ఎందుకంటే అందులో చాలా మంది చెరపట్టబడిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో నుంచి చెరపట్టబడినటువంటి వారు. అప్పుడు అహష్వేరోషు రాజు మాత్రమే ప్రపంచాన్నంతా ఏలేవారు. అక్కడ ఇష్టపూర్వకంగా వచ్చిన వారు కొంతమంది అయితే, బలవంతంగా తోలుకొని పడి వచ్చిన వారు కొంతమంది, తర్వాత దేవుని బిడ్డలారా ఏదో వచ్చి చూసి పోదామని వచ్చేవారు కొంతమంది. ఏ విధం చేతనైనాను షూషాను కోటలో అందరూ చేర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేర్చబడిన తర్వాత ఇప్పుడు రాజుకు తగినట్టుగా సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఎట్లా సిద్ధపరచబడాలి? వీరు చేర్చబడినటువంటి మాట ఎందుకు, ఏ విషయమై వీరు చేర్చబడ్డారు అంటే రాణి కావడానికి. హల్లెలూయా. దేనికి? రాణి కావడానికి. రాణి కావడానికి చేర్చబడ్డారు. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ, అంటే కన్యకలందరికీ తెలిసిపోయింది. ఇదిగో మేము ఇందు నిమిత్తము వచ్చాము. హల్లెలూయా. వారిని 1 సంవత్సరం అంతా సిద్ధపరచనట పరిమళ ద్రవ్యాలతోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు? 1 సంవత్సరం అంతా సిద్ధపరచాలన్నట. వారు ఏది అడిగితే ఆ సిద్ధపాటుకు, ఏది అడిగితే అది హేగే వారికి ఇవ్వాలి. హల్లెలూయా. ఆ రీతిగా రాజు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ఈ సంవత్సరంలోపు ఆమేన్ వారు ఏది కోరుకుంటే అది వారికి ఇస్తారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ పోటీ ప్రారంభమైంది. హల్లెలూయా. ఎస్తేరుతో ఉన్న వారందరూ కూడా వచ్చి హేగే ముందు నిలబడ్డారు. హేగే ఎస్తేరును చూడగానే ఎస్తేరు దయ పొందుకున్నది. చెప్పండి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. పైన రాయబడినటువంటి మాటలు, ఆమె అందము లేకపోతే సౌందర్యంగా ఉన్నది, అంత మంచిగానే ఉన్నది. కానీ ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఆమె అందాన్ని దేవుడు చూడలేదు, కానీ తన గుణాన్ని చూశాడు. చెప్పండి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎప్పుడైతే హేగే చూశాడో, హేగే ఆమె పైన దయించాడట, దయ పొందుకున్నదట. ఆమేన్. ఇక సిద్ధపాటుకు ఎప్పుడైతే వచ్చారో ప్రియమైన బిడ్డలారా, ఇక ఎవరెవరికి ఏదేది కావాలనో, ఆమేన్, హల్లెలూయా, ఎవరెవరికి ఏదేది కావాలనో అవన్నీ కూడా రాజు ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు, తీసుకోవడానికి వీరు కూడా ఇష్టంగా ఉన్నారు. ఇక అవన్నీ ఇవ్వడం మొదలు పెట్టారట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తులు లేకపోతే ఆ స్త్రీలు, కన్యకులు ఏం చేస్తున్నారంటే ఇక వాళ్ళ కోరికలకు అంతు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏం లేదట, కోరికలకు అంతు లేదు. సంవత్సరం ఉన్నాం. హల్లెలూయా. ఈ సంవత్సరం లోపట ఒకవేళ మనం సెలెక్ట్ కాకపోతే, హల్లెలూయా, జీవితానికి సరబడిన అన్ని ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఎందుకంటే ఎంత అడిగితే అంత ఇవ్వాలి. హల్లెలూయా. జీవితానికి సరబడిన అన్ని కూడా ఈ రాజు కోటలో నుంచి సమకూర్చుకోవాలని కొంతమంది, హల్లెలూయా, కొంతమంది ఏమో రాజు యొక్క మనస్సును ఏ రీతిగా కదిలించాలని సిద్ధపడేవారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. వారికి కలిగినటువంటి సమస్త విధమైనటువంటి విద్యలన్నీ కూడా అక్కడ కనపరుస్తూ ఉన్నారు.
అయితే ఎస్తేరు మాత్రం హల్లెలూయా హల్లెలూయా ఏగే వశమైపోయింది. చప్పట్లు కొడతా. హల్లెలూయా. ఎవరి వశమైందండి? ఏగే వశమైపోయింది. ఈరోజు అర్హత లేకున్నా, యోగ్యత లేకున్నా, మంచితనం లేకున్నా, హదస్స లాంటి జీవితం కలిగి ఉండి అన్ని కోల్పోయి భయంకరమైనటువంటి పాపం చేత, శాపం చేత పట్టబడినటువంటి నిన్ను నన్ను దేవుడు షూషాను కోటలో కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. ఈ కోటకు వచ్చినటువంటి నీకు సమస్తము దొరుకుతుంది. ఏది అడుగుతా అది దొరుకుతుంది. అది రాజుకి ఇష్టం కావాలి. హల్లెలూయా. నువ్వు తీసుకునేదన్నీ కూడా రాజుకి ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. రేపు సంవత్సరం తర్వాత రాజు ముందు నిలబడినప్పుడు రాజు నిన్ను ఏర్పరచుకోవాలి. ఆ రీతిగా నువ్వు సిద్ధపరచబడాలి. ఈ సంవత్సరం లోపు నిన్ను ఎవరు ఏమడగరు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఎన్నిక లేని వారంగా ఉన్న మనము కోటలో ప్రవేశించబడ్డాము. కోటలోనికి వచ్చిన తర్వాత సమస్తాన్ని దేవుడు ఇయ్యడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే తీసుకుంటున్నటువంటి నీవు ఏమేమి అడుగుతున్నావో, ఏమేమి పొందుకుంటున్నావో, దేనికోసం ఆశపడుతున్నావో, దేనికోసం పరిగెత్తుతున్నావో, దేనికోసం రాత్రింపగలు ఆలోచిస్తున్నావో అది రేపు నిన్ను రాజు ముందు నిలబెట్టే రీతిగా ఉంటుందా ఉండదా అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. హల్లెలూయా. మనం ఏది చేసినా ప్రభు మహిమ కోసం చేయాలి. చక్కగా హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క సిద్ధపాటంతా వారి జీవితంలో జరుగుతా ఉన్నది. ఈ సిద్ధపాటులో ప్రియదేవుని బిడ్డలారా, చివరి సమయాన ఎవరు నిలబడతారు, ఎవరిని రాజు ఏర్పరచుకుంటాడు, ఎవరు రాణి అవుతారు అనేటువంటి ఆలోచనలో కోట కాదు 122 సంస్థానాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. అది కోటలో జరిగే ముచ్చటైనప్పటికీ హల్లెలూయా దాని రిజల్ట్ మొత్తం 120 సంస్థానాలకు పోతుంది. అది జ్ఞాపకం చేసుకోవాలి. జరిగేది లోపట్నే, కానీ పోయేది మాత్రం బయటికి. హల్లెలూయా. ఎస్తేరు లోపట్నే సిద్ధపడతా ఉన్నది. కేవలం ఒక 7 పనికత్తెలను ఇచ్చారు. కొంతమందిని పనికత్తెలను ఇచ్చి ఒక స్థలంలో పెట్టారు. ఆ హేగే వచ్చి అమ్మా ఇది వేసుకో. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా ఇదిగో ఈ రీతిగా నిలబడు, ఈ రీతిగా మాట్లాడు, ఈ రీతిగా కూర్చో, ఈ రీతిగా నిలబడు. హల్లెలూయా. ఇవన్నీ చెప్తా ఉంటే ఏది చెప్తే ఆమేన్ హల్లెలూయా అది ఎస్తేరు చేస్తుంది. చెప్పండి కూడా హల్లెలూయా హల్లెలూయా. మిగతా వారందరూ ప్రియ దేవుని బిడ్డలారా, మిగతా వారందరూ హల్లెలూయా వారికి ఇష్టం వచ్చింది హేగేని అడుగుతున్నారు. ఆమేన్. హేగేకు ఇష్టమైంది మాత్రము ఎస్తేరు చేస్తా ఉన్నది. వీరికి ఇష్టమైంది అడుగుతా ఉన్నాడు. హేగే నవ్వుకుంటూ ఇచ్చేస్తున్నాడు. దీనికోసం వచ్చినావు, ఇక తీసుకో, ఇది తీసుకుంటే సంవత్సరమే. హల్లెలూయా. దేర్ ఇస్ నో గ్యారంటీ. హల్లెలూయా. నువ్వు తాత్కాలికమైన దానికి కోటలోని కడితే తాత్కాలికమైనది నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇయ్యగలుగుతాను. శాశ్వతమైన దానికొస్తే నేను చెప్పినట్టు. హల్లెలూయా. నువ్వు సంవత్సరం భక్తి కోసం అయితే హల్లెలూయా కేవలం 1 సంవత్సరమే నీ పరిమళ ద్రవ్యాలు వాసన రావాలి, సువాసన అంతా విజరిల్లి ప్రాంతాలన్నీ తెలుసుకోవాలంటే ఆ సంవత్సరం తర్వాత నువ్వు కనుమరుగైపోతావు. హల్లెలూయా. ఎంత ప్రేమపూర్వకంగా కోటలోనికి నిన్ను తీసుకొని వచ్చారో అంతే ప్రేమపూర్వకంగా తీసుకుపోయి బయట వదిలిపెట్టద్దు. తాత్కాలికమైనటువంటి వాటిని గురించి ఆశపడితే హల్లెలూయా లోక సంబంధమైన వాటి గురించి ఏడ్చి ప్రలాపించి రొమ్ము గుద్దుకొని పొందుకుంటే అంతకంటే ఎక్కువ ఇస్తారు, కానీ 1 సంవత్సరం ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. ఎస్తేరు ఏం మాట్లాడటం లేదండి. హేగే వచ్చి ఏది చెప్తే అది నువ్వు అంటాను. ఒకవేళ అది నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా వాళ్ళందరికీ ఎట్లిస్తాను అని అంటలేదు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ బట్టలు నా బట్టలు అంటలేదు. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి అలంకరణ చూడు, నా అలంకరణ చూడు. ఈ 7 ముఖం పెట్టుకొని పోతే ఏ రాజన్న మెచ్చుకుంటాడా? హల్లెలూయా. ఇవేమంటలేదండి. ఎందుకంటే హేగేకు తెలుసు రాజు హృదయం ఎట్లాంటిదో. చెప్పకుండా హల్లెలూయా. రాజు ముందు ఎవరిని నిలబెడితే రాజు ఒప్పుకుంటాడు అన్న విషయం హేగేకు తెలుసు. హల్లెలూయా. అయితే అక్కడికి వచ్చిన వారికి అర్థం కావడం లేదు. కొంతమంది ఎట్లున్నారు, సెలెక్ట్ అయితే అవుతాం, లేకపోతే లేదు. 1 సంవత్సరం అయితే రాజు కోటలు ఉంటాం. హల్లెలూయా. ఇన్ని రోజులు ఎక్కడ పోయారంటే రాజు దగ్గర ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఆ సంవత్సరం చేయబడిన అలంకరణ అంతా కూడా ఒకవేళ కోట బయటికి పోతే మొత్తం 1 వర్షానికి పోతుంది.
ఆమె ఏమైతుంది ఆఫ్టర్ 1 year? హల్లెలూయా. దేర్ ఈజ్ నో బ్యూటీ. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను అలంకరిస్తాడు. హల్లెలూయా. ఆ అలంకరణను బట్టి దేవుని దగ్గర నువ్వు అంగీకరించబడతావు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి కూడా నీ అలంకరణే ముందు పెడితే, హల్లెలూయా, హేగే ఇది నా పౌడరు, హల్లెలూయా, లేకపోతే ఇది నా వస్త్రము, హల్లెలూయా, ఇది నా ఆహారము, అప్పుడు హేగే అంటాడు అవన్నీ ఇక్కడ చెల్లవు, ఇది నా కోట. హల్లెలూయా. రాజు ఏర్పరచుకున్న వారు మాత్రమే నిలబడతారు, అవన్నీ ఇక్కడ పని చేయవు. హల్లెలూయా. హల్లెలూయా. కోటలోనికి పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచుకున్న మాత్రమే ఎస్తేరు ఒకటే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె తల్లిదండ్రులు లేనిదే ఎక్కడా గర్వించక ప్రతి విషయంలో లోబడి రాగానే మొదటి దినమే హేగే వశమైపోయింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి నీవు ఆ కడగబడిన తొలి దినమే పరిశుద్ధాత్మ వశానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సిద్ధపరిచేది, కట్టేది. ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అవగాహన నీకు లేకపోతే లోకంలో కనబడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆకర్షణలోనికి నువ్వు వెళ్ళిపోతావు. లోకంలో కనబడుతున్నటువంటి అందం వైపు ఆకర్షించబడతావు. లోకంలో కనబడుతున్నటువంటి విందులు వినోదాల వైపు నువ్వు ఆకర్షించబడతావు. ఎవరైతే మొదటి దినాన హేగే వశమైపోతారో వారు రాజు వశమైపోతారు. చెప్పదు కదా. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధపరిచే వానికి అప్పచెప్పుకుంటే ఆమె వారి జీవితం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధపరచబడే వానికి అప్పచెప్పుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఇదిగో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు రావాలంటే, హల్లెలూయా, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు నిలబడాలంటే అది చదువులో గాని, వివాహంలో గాని, ఉద్యోగంలో గాని, సేవలో గాని, ఇంకా ఎందులోనైనా, హల్లెలూయా, హల్లెలూయా, ఎందులోనైనా ఒక ఉన్నతమైనటువంటి స్థానము నువ్వు చేరాలంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడమే కాదు, పరిశుద్ధాత్మ వశంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఆయనే నిన్ను సిద్ధపరిచేది, ఆయనే నీకు స్థానాన్ని ఏర్పరిచేది. చెప్పదు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి వశానికి పోవాలి? పరిశుద్ధాత్మ వశానికి, హేగే వశానికి. హేగే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన వశంలోనికి పోనన్ని రోజులు, హల్లెలూయా, ఆయన వశానికి పోనన్ని రోజులు నీకు సరైనటువంటి గమ్యము, గురి ఎంత మాత్రమును కూడా దొరకదు. హల్లెలూయా. ఆ కోటలో ఆయన వశము కాని వారు కూడా ఉన్నారు, ఆయన మాటను వినని వారు కూడా ఉన్నారు, ఆయనను పట్టించుకొని వారు కూడా ఉన్నారు, ఆయనను వెక్కిరించు వారు కూడా ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే చివరికి, హల్లెలూయా, ఆయన చెప్పిన వారిని రాజు ఏం చేశాడంటే ఇదిగో అపాయింట్ చేసుకున్నాడు. చెప్పండి కూడా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పాత పాట ఒకటి ఉంటుంది కదా, మనం వాడుకుంటాం, నీ చేతితో తర్వాత శిల్పి చేతిలో ఆమేన్. హల్లెలూయా. అనుదినమా, అనుక్షణమా? ఏం దెబ్బలు పడాలి? సుత్తే మీకు. హల్లెలూయా. అను ప్రతిరోజు దెబ్బలు తింటే నువ్వు మరలబడకుండా ఉంటావా? హల్లెలూయా. ఆ కొట్టే వ్యక్తిని, హల్లెలూయా, రాయమంటది ఎవరు కనబడతలేడా? ఊరికి అనుక్షణం అనుక్షణం ఇది పాట పాడుకోవడానికి మంచిగానే ఉంటుంది. మళ్ళీ ఈ క్షణం కనబడితే ఆదివారమే నేను ఎక్కడ చెక్కేది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి అప్పచెప్పుకుంటే ఆయన చెక్కుతాడు. హల్లెలూయా. చెక్కినప్పుడు చెత్త అంతా పోతుంది. చెత్త గురించి బాధపడద్దు, ఉన్నదాన్ని బట్టి సంతోషించు.
హల్లెలూయా. నీకు అనవసరమైన అన్ని దేవుడు తీసేస్తా ఉంటాడు. వీడు మాట్లాడతలేడు, వాడు మాట్లాడతలేడు, ఈమె మాట్లాడతలేదు, ఆమె మాట్లాడతలేదు. చెత్త అంతా ఎన్నటికైనా అది పోయేదే, డస్ట్బిన్లో పడేదే, మున్సిపాలిటీల దగ్గరికి చేరేదే. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల ఉన్నటువంటి చెత్త అంతా దేవుడు తీసేసి నిన్ను శుద్ధీకరిస్తాడు, నువ్వు ఏ వర్షానికి అప్పచెప్పుకుంటే. హల్లెలూయా. ఎంతో భారభరితమైనటువంటి హృదయంతో ఎస్తేరు ఆ పోటీలో నిలబడ్డది. హల్లెలూయా. ఎస్తేరు కనిపించచ్చు వీళ్ళ తయారయ్యాడు చూస్తే. హల్లెలూయా. వీళ్ళ బట్టలు చూసుకొని నా బట్టలు చూసుకుంటే కదా, చాలా మందికి అదే పోలికలు. హల్లెలూయా. సో మీయే మంచుకున్నాయి, ఎన్ని వేలు పెట్టుకుని. హల్లెలూయా. వాళ్ళు ఏ మంచుకుంటే మరి మంచిగా లేనప్పుడు ఎందుకు అనుకుంటావు? అది మంచిగా అనుకోకపోతే. హల్లెలూయా. ఈ సిద్ధపాటులో ఎస్తేరుకి అర్థం కావడం లేదు. వాళ్ళేమో రకరకాలుగా సిద్ధపడుతున్నారు, ఎస్తేరేమో మౌనంగా కూర్చొని ఉన్నది. ప్రభు మరి ఇది జరిగే సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే హేగే ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు కోరుకునేది ఆమేన్, హల్లెలూయా, వస్తువులను. హల్లెలూయా, హల్లెలూయా. పిచ్చిదానా, నువ్వు రానివైనవనుకో ఆ వస్తువులని నీ కళ్ళ దగ్గరికి వస్తాయి. చెప్పను కూడా. హల్లెలూయా. ఈ అనవసరమైన వాటిపైన మనసు ఉంచకు. హల్లెలూయా. లోకానుసారాలు పెట్టినటువంటి మనసు నువ్వు పెట్టకు. ఒక్కసారి నువ్వు రానివైతే కోటంటే నువ్వు ఎక్కడైనా తిరగచ్చు. హల్లెలూయా. ఎక్కడైనా ఉండొచ్చు. సంవత్సరం కాదు, సత్యదాకా తయారుగా నేను అడగటాడు కూడా ఉండడు. కానీ మొదట రాజు ఉదయాన్ని గెలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వశం కావాలి? రాజు ఉదయం గెలవాలంటే అప్పచెప్పుకోవాలి. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సిద్ధపాటు కావాలన్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభా మీ చిత్తం చేయాలి. హల్లెలూయా. నీ ముందు ఎంత అందగతులన్న కనబడని, ఎంత బలవంతులన్న కనబడని, ఎంత మంచివారన్న కనబడని, ఎంత బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళన్న కనబడని, ఎవరైనా కనబడని, నీవు దేవుని వశం ఉంటే. హల్లెలూయా. ఆయన సిద్ధపాటుకు నువ్వు ఒప్పుకుంటే, ఆయన వశం అయిపోతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను తీసుకుపోయి నిశ్చయంగా రాజు సింహాసనం పైన కూర్చుండబెడతాడు. అప్పటి వరకు ఆయన బాధ్యత తీసుకుంటాడు. చెప్పను కూడా. మన దేవుడు మనల్ని మధ్యలో వదిలిపెట్టేవాడు. హల్లెలూయా. చెప్తున్నాడు ఎస్తేరుకు, ఎస్తేరు ఆ ఏషాలు అందరూ సంవత్సరమే. హల్లెలూయా. ఎన్ని రోజుల టైం వాళ్ళకు? సంవత్సరమే. సంవత్సరం తర్వాత ఎవరు ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు చేయి, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నిరంతరం నువ్వు నిలిచి ఉంటావు. చెప్పండి కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిరంతరం నిలిచి ఉండేటువంటి దానిపైన మనం ఆసక్తి చూపుతాము గాక. హల్లెలూయా. ఇంత ఖర్చు పెట్టించుకున్నారు. ఆమేన్. రాజుకు ఉపయోగం లేకుండా పోయినా రాజు ఏమనుకోవాలండి? హల్లెలూయా. వారికి అయ్యే ఖర్చులు ఒక్కొక్కరు 6 మాసాలు అలా రాయబడ్డది. అది చదివితే నాకే భయమేది. జనరల్గా చెప్తాం అనుకున్నా. హల్లెలూయా. ఇవి కొనుక్కొని అవి కొనుక్కొని ఇంటికి పోయినా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొకటి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని కూడా దేవుడు తయారు చేయడు. హల్లెలూయా. ఆసక్తి లేని వారిని కూడా దేవుడు సిద్ధపరచాడు. నేను నా దేవుని హృదయంలో ఉండాలి అన్న వారిని దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. నేను దేవుని పనిలో ఉండాలి అన్న వారిని దేవుడు సిద్ధపరుస్తాడు. ఇదిగో నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలి అన్న వారిని దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఒక సంవత్సరం అంతా కూడా ఆ పరిమళ ద్రవ్యాలతో అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్విరామంగా సంవత్సరం అంతా జరిగింది. హల్లెలూయా. తర్వాత ఒక్కొక్కరిగా రాజు ముందుకు రావడం మొదలు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము ఒక్క వ్యక్తిని ఏర్పరచుకోవడం కోసము కోటంతా ఖాళీ చేసిండు. హల్లెలూయా. ఏం చేసిండు? కోటంతా ఖాళీ చేసిండు. ప్యాకప్ అనగానే ఇంత ముందుకు తెచ్చుకున్నటువంటి బట్టలు, వారికి ఇవ్వబడినటువంటి
వస్తువులు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏమనుకున్నారంటే వెనుకకు తిరిగిపోయేవారు, అమ్మయ్య ఏదో ఫ్రీగానైతే వచ్చినాం, హల్లెలూయా, ఇన్ని రోజులు రాజకోటలో ఉన్నాం, హల్లెలూయా, అట్లా రాజులు భుజించే భోజనం తిన్నాం, హల్లెలూయా. ఒక మాట, వీళ్ళు తింటారా అండి? తింటారా? ఎవరు కదా, హల్లెలూయా. ఎవరు రాజును మెప్పించేవారు, వారందం ఎక్కడ ఇదైతుందో అదైతుందో అని తినడు తక్కువ. రాజు కోటలో ఉన్న వాళ్ళు తినలేరు, హల్లెలూయా. ఎందుకంటే కొంచెము లావైనా కొంచెము బక్కగైనా, హల్లెలూయా, ఎట్లుంటది పరిస్థితి అని చెప్పి అందుండి సుఖంగా తినలేరు, హల్లెలూయా. అట్లని రాజును గెలవలేరు. ఎక్కడ జరుగుతుంది అంటే వారు సిద్ధపరచబడిన వ్యక్తిని బట్టి జరుగుతూ ఉన్నది. ఆమె ఎవరి చేత సిద్ధపరచబడుతున్నావో, ఆమె ఎస్తేరు మొదట మొర్దెకై చేత సిద్ధపరచబడ్డది, హల్లెలూయా. ఆ దయ అట్లా కాపాడుకున్నది. ఆమె తర్వాత హేగే చేత సిద్ధపరచబడ్డది, ఆ దయ అట్లా కాపాడుకున్నది. అట్లనే రాజు ముందుకు వెళ్ళి నిలబడ్డది, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే రాజు చూశాడో లేచి నిలబడ్డాడు. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. రాజదండం చూసి ఎస్తేరు వైపు నిలబడ్డాడు. ఇక మీదట నీవే రానివే, ఆమె, హల్లెలూయా. సంవత్సరం కానుంచి సిద్ధపడి 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 ఉన్న వారందరూ ఎస్తేరును చూసి ఏం పెట్టుకున్నావు, హల్లెలూయా, నువ్వేమేం వాడినావు, హల్లెలూయా, ఎక్కడ కొనుకొచ్చుకున్నావు, హల్లెలూయా. నేను ఏమి వాడలేదు, ఏమి కొనుక్కోలేదు, హల్లెలూయా. ఆయన ఏది చెప్తే అది చేశాను, హల్లెలూయా. ఏం చేసిందట? హేగే ఏది చెప్తే అది చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏది నీతో మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా విను. దేనిపైన మనసు పెట్టాలో జాగ్రత్తగా విను. దేవుని కోసం నిలిచి ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా విను, దానిపైన మనసు పెట్టా, హల్లెలూయా, హల్లెలూయా. తక్కువ ఖర్చుతో, ఆమేన్, హల్లెలూయా, అవసరాలను బట్టి వాడుకున్నటువంటి వస్తువులతో రానైపోయింది. చెప్పండి కూడా, హల్లెలూయా. ఈ రానైనటువంటి ఎస్తేరు మొదట తన్ను తాను కనపరుచుకున్న తర్వాత తన ప్రజల కోసం నిలబడ్డది. చెప్పండి కూడా, హల్లెలూయా. అక్కడ కూడా దయను పోగొట్టుకోలేదు. రానైన తర్వాత కూడా ఎస్తేరు యొక్క ప్రవర్తన మారలేదు. మొదట మొర్దెకైకి ఏ రీతిగా లోబడ్డదో, హేగేకు ఏ రీతిగా లోబడ్డదో, రాజుకు ఏ రీతిగా లోబడ్డదో అదే రీతిగా రాణి అయిన తర్వాత కూడా అదే రీతిగా లోబడి ఉన్నది. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకున్నట్టు ప్రియదేవుని బిడ్డలారా, మనం అనుకున్నట్టు ఎస్తేరు నియమింపబడటానికి, హల్లెలూయా, వేరే వారు త్రోసివేయబడ్డానికి కేవలము అక్కడ ఉన్నటువంటి ఇస్తున్నటువంటి సుగంధ ద్రవ్యాలే కాదు, హల్లెలూయా, దేవుని మాట. ఆమేన్. ఎస్తేరు కంటే మంచి వాళ్ళు అక్కడ ఉండొచ్చు, కానీ హేగే వశంలో ఉన్నది కాబట్టి ఆమె ఏర్పాటులోనికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు హేగే వశంలోనికి వస్తేనే ఆశీర్వదించబడతా. నీ స్థితి ఏంటిదో నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాలో నీకు అర్థమవుతుంది. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టడానికే చెక్కుతున్నాడు. హల్లెలూయా. ఆ చెక్కినప్పుడు, చెక్కబడుతున్నప్పుడు అనేక రీతిగా నీకు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, నలిగిపోతావు, విరిగిపోతావు, ప్రతికూలతను ఎదుర్కొంటావు. అయితే ఒకానొక దినం వస్తుంది, ఆ రోజు అందరి ఎదుట నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దానికోసం ఎదురు చూడు, దానికోసం చక్కబడు. నిరంతరము దేవుని కౌగిట్లో భద్రపరచబడి దేవుని కోరుకున్నటువంటి అందాన్ని ప్రజలకు చూపెట్టినట్లుగా ఆయన కోసం వేచి ఉండు. హల్లెలూయా. అప్పుడు నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. దేవుని మాట విన్నప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారంటే ఇచ్చిన వారిని మర్చిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఈ రీతిగా మీరు సిద్ధపడాలి అని చెప్పిన వారిని మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సిద్ధపడ్డారు. హల్లెలూయా. తదుపరి ఏమైంది అంటే వెళ్ళగొట్టబడ్డారు. హల్లెలూయా. రేపు ఇక్కడ కలుసుకున్నటువంటి మనము, ఆమేన్, రేపు ఆయన రాజ్యములో హల్లెలూయా ఎంతమంది వెళ్ళగొట్టబడతారో, ఎంతమంది నిలబడతారో అన్నది దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడికి ఎంతమంది అయినా రావచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడికి ఎలాంటి వారైనా రావచ్చు. వద్దనే అర్హత నీకు లేదు, నాకు లేదు. ఆమేన్, హల్లెలూయా. కాకపోతే అక్కడికి పోవడానికి మాత్రము హేగే వశంలో ఉన్న వారే పోతారు. ఆమేన్. ఇప్పుడు మన బ్రతుకు దినములన్నీ కూడా ఒక సిద్ధపాటు జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. నువ్వు దేనికోసం సిద్ధపడతావు? తాత్కాలికమైన వాటి కోసం. ఒకసారి చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము 32-33 వరకు చదువుకుందాం. 15:32. మనుష్య రీతిగా ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక తిందుము త్రాగుదము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల గురించి ఏమంటున్నాడంటే వారు మృగము వంటి వారట. హల్లెలూయా. ఎఫెసీలో ఉన్నటువంటి ప్రజలు మృగము వంటి వారట. వారితో పౌలు పోరాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పోరాటం ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా లేపబడు నిమిత్తము. హల్లెలూయా. దేనికి? చనిపోయిన తర్వాత కూడా లేపబడు నిమిత్తము పోరాడుతున్నారు. ఒకవేళ చనిపోయిన తర్వాత పునరుద్ధానం లేకపోతే వారితో పోరాటం అనవసరము, వారికి వాక్యము ప్రకటించడం అనవసరము, వారిని మారుమనసులోనికి నడిపించడం అనవసరము, వారిని గద్దించి బుద్ధి చెప్పి దానికి తీసుకురావడం అనవసరము. ఎందుకంటే పునరుద్ధానమే లేనప్పుడే, పరలోకమే లేనప్పుడు ఇంత పోరాటం ఎందుకు అని పౌలు అంటున్నాడు. ఈ పోరాటం అంటే ఎందుకంటే ఆ ఎఫెసీయులు వాళ్ళు మృగం వంటి వారైనప్పటికీ, ఎలాంటి వారైనప్పటికీ వారిని ప్రభు దగ్గర నిలబెట్టడం కోసమే. హల్లెలూయా. అందు నిమిత్తము పోరాడుతున్నా. హల్లెలూయా. అని ఏమంటున్నాడంటే ఇదిగో ఇక పరలోక రాజ్యం లేదు, నరకం లేదు కాబట్టి ఎట్లనైనా రేపు చనిపోదామని తిందుము త్రాగుదాము అనేవారు ఉంటారు.